బేబీ సినిమాతో హిట్ పేరు అనిపించుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్లో 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఎపిక్ అనే టైటిల్ పెట్టారు. టైటిల్ గ్లింప్స్ను విడుదల చేశారు. ఇందులో ఇది శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరో లాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ అంటూ ఆనంద్ చెప్పిన డైలాగ్ ఆడియన్స్కి భలే హిట్ అయింది. ఈ ఒక్క డైలాగ్తో సినిమా పాత్రలపై ఆసక్తిని పెంచేశారు. సితార నాగవంశీ గారు సినిమాని నిర్మిస్తున్నారు. జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు. ఈ సినిమాతో మారి అనే కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాని 2026 సంక్రాంతి కానుకగా థియేటర్లోకి తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ మెటీరియల్ ఆకట్టుకుంటుంది. ఈసారి పండగకి థియేటర్లో నవ్వుల పువ్వులు గ్యారంటీ అని చిత్ర బృందం చెబుతోంది. 2026 జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా SRKR ఇంజనీరింగ్ కాలేజ్లో భీమవరం బల్మా సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదల కానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్గా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, వీడియోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతికి కానుకగా థియేటర్లకు రానున్న ఈ సినిమా తొలి పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. రవితేజ ఎప్పటిలానే డ్యాన్స్తో ఆకట్టుకోగా ఇతడి పక్కన అషికా రంగనాథ్ క్యూట్గా కనిపించారు. స్పెయిన్లో ఈ పాట చిత్రీకరణ జరిగింది. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్న దుల్కర్ సల్మాన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్లో పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. హిందీ సినిమాలో నటించేటప్పుడు పెద్ద స్టార్ అని అనిపించుకోకపోతే వాళ్ళు ఎంతో నిర్లక్ష్యం చేస్తానని అన్నారు. తను బాలీవుడ్లో నటించేటప్పుడు తన చుట్టూ ఎప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉండేవారని, తను స్టార్ అని అందరినీ నమ్మించాల్సి వచ్చిందని, లేకపోతే తనకు కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా ఉండదని అన్నారు. లగ్జరీ కారులో వస్తేనే తనల్ని స్టార్ అని అనుకుంటారని అన్నారు. ఇలాంటి భావన చాలా దురదృష్టకరమని, మలయాళ సినిమా సెట్లో ఈ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుందని, ఎక్కువ ఖర్చు ఉండదని అన్నారు. 2018లో దుల్కర్ సల్మాన్ కార్వాన్ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇటీవలే కాంతాతో ప్రేక్షకుల్ని పలకరించారు. సెల్వమణి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 12 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.